యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతాయో నిర్ణయించటం మాట ఎలా ఉన్నా ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కానట్టు తోస్తోంది. జయం ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రం కాదన్న సందేహం చాలా మంది కలుగుతోంది. యుద్ధ రంగాల్లో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవాల్సి వచ్చింది. టర్కీ ప్రాంతాల్లో, మొదట స్కాట్లాండ్లో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్లీ అనుభవించవలసి వచ్చింది. ఆ కారణం చేతను నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. మొత్తం యుద్ధతంత్ర నిర్వహణ ఏమీ బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన యాస్క్విత్ అనే ఆయన కూడా ప్రధానమంత్రి పదవిలో నుంచి తొలగిపోవలసి వచ్చింది. ఆ సందర్భంలోనే అనుకుంటాను రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి వచ్చింది. అది వరకు యాస్క్విత్ పార్టీలోనే ఉంటున్న లయడ్ జార్జ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించటం మొదలుపెట్టారు. ఇటువంటి ప్రచారంలో ఎప్పుడూ ఇంతకి పూర్వం చూడలేదు. దానిని గురించి విశేషంగా చదవను కూడా లేదు. కానీ నేడిది ప్రత్యక్షంగా చూడటం మహావిజ్ఞానప్రదం అనిపించింది. లయడ్ జార్జ్ గారి ప్రసంగం వినాలనే కుతూహలంతో మాకు సమీపంలో ఉన్న గ్లాస్గో అనే పట్టణానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. లోగడ ఎడింబరోలో నాడు యాస్క్విత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉంది. ఒక హాల్లో కాక ఒక విశాలమైన బహిరంగ స్థలంలో ఏర్పాటు కాబడింది ఈ సభ. జనం అసంఖ్యాకంగా వచ్చారు. ఇన్ని వేలని చెప్పశక్యం కాకుండా ఉంది. మేము వచ్చిన కొద్ది నిమిషాలకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషములు ప్రసంగించి లయడ్ జార్జ్ గారిని ఉపన్యాసం ఇవ్వాలని కోరారు. ఆ దేశస్థుల పరిణామాలను బట్టి ఆయన కొంచెం కురచని చెప్పాలి. తెల్లని మీసములు, వెనుక నుంచి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంది. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైపోయింది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగిపోతుంది. ఆయన వాక్కు సింహగర్జనలా మోగుతూ ఎంత దూరానికో వినిపించింది. ఆయన ఉపన్యాసం మధ్యన ఆనాటి పరిస్థితులను, ప్రజల ఆశయాలను చెప్పడంలో దూరాన ఉన్న ఇండియా హోం రూల్ ఇవ్వక తప్పదంటున్నది. మన వేల్స్ కి కూడా హోం రూల్ కావాలని నేను అంటున్నాను అనగానే అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న శ్రోతల మధ్యలోంచి ఒకడు లేచి హోం రూల్ ఫర్ హెల్ అని ఊరుములా సభంతా దద్దరిల్లేటట్లు పెద్ద కేక పెట్టాడు. దానితో సభలో పెద్ద గందరగోళం మొదలైంది. అనేక మంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ శత్రుపక్షం వాణ్ణి, ఈ తాగుబోతును అవతలికి ఇడ్చేయండి, బయటకి తన్ని తగిలేయండి అంటూ కొన్ని వేల కంఠాలు వినబడ్డాయి. ఇంతటితో సభ ఆపేయవలసి వస్తుందేమోనని చాలామంది భయపడ్డారు. అందరూ లేచి నిలబడే ఉన్నారు. అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయినాడు. అప్పుడు లయడ్ జార్జ్ గారు, మహాజనులారా, ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఎందుకు మీరింత ఉద్రిక్తులవుతున్నారు? ఆ పెద్ద మనిషి అన్న దానిలో తప్పే ఉంది. మీకింత ఆగ్రహావేశములు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరడంలో తప్పే ఉంది. నా మట్టుకు చాలా సబబుగా కనిపిస్తుంది అని ఆ అల్లరి చేసిన మనిషి వైపు తిరిగి, అయ్యా, మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించదగ్గదే. ఇంకా తరువాత సంగతి అని ఉపన్యాసం పునః ప్రారంభించబోతుంటే సభలోనున్న వారంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ, ఆకాశం కూడా దత్తరిల్లేటట్టు నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు. మరొక అరగంట సేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగిపోయింది. ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేదు. ఇటువంటి సభ మళ్లీ ఎప్పుడైనా చూడగలుగుతాను అని అనుకోను. ఉపన్యాసకుడు ఎంతటి వాడైనా వాక్ ప్రవాహమునకు ఇటువంటి అడ్డు తగిలినప్పుడు అంత ప్రశాంతంగా, అంత సౌమ్యంగా, దెబ్బతీసేవాడికి కూడా బాధ తెలియకుండా చెప్పు దెబ్బ కొట్టడం ఎంతటి వాళ్లకో గాని సాధ్యం కాదనుకుంటాను. ఇంటికి వెడుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించి ఆలోచిస్తూ మళ్లీ ఎడింబరో చేరుకున్నాను. తుదకు ఎన్నికలలో ఇంగ్లాండులో అద్వితీయుడని పేరుగొన్న యాస్క్విత్ పరాజితుడు కావడం, లయడ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవడం విధి వైపరీత్యం. యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారయ్యి ప్రపంచాన్ని దద్దరిల్లేలా చేస్తోంది. నేల మీద యుద్ధం కన్నా సముద్రంలోనూ గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది. ఏనాడు పగలు వీధిలోకెళ్లిన వాళ్లు మళ్లీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారనే నమ్మకం పోయింది. రాత్రి పడుకున్న వాళ్లు ఉదయాన్నే లేచి బయటకు వస్తారో లేకపోతే దీర్ఘనిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పటం కష్టంగా ఉంది.
అహర్నిషాదులు ఆకాశంలో మనవో శత్రువులవో తెలియకుండా విమానాల రోదతో చెవులు గింగురుమంటూ గుండెలు జల్లుమంటూ భీతావహంగానే రోజులు గడపవలసి వస్తోంది. బజారులో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం దుర్లభమవుతోంది. ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగుతున్నాయి.